పూర్ణ పూర్ణ ఏంటిదే? మనం మొన్న ఉనకొచ్చిన ఈ పట్టు చీరలను తీసి బీరోలో పెట్టి తాళమయ్యే. ఆ? ఎందుకో చెప్పే. నువ్వు ఆగే, మొన్న సకినాలు గారప్పలు కారప్పూస అన్నీ వేసి కిచెన్లో పెట్టినావు కదా, అవన్నీ తీసుకొచ్చి ఈడ పెట్టి అన్న అప్పు కనిపించకుండా పోనాడు తొందరగా. అసలు ఏమైందో చెప్పు. మా మేనత్త అత్తుందే. మేమేనత్తే ఈ చీరలు సకినాలు గారెలు కారప్పూస ఇవన్నీ దాచిపెట్టమంటున్నావు? అట్లా కాదే, ఇవన్నీ మా మేనత్త చూసిందనుకో, మా మేనత్తకి ఏది నచ్చితే అది తీసుకొని పోతుంది. మా అంటే ఆమె తినేటి ఒక చిన్న డబ్బేటి తీసుకపోతుంది కావచ్చు. మరి మీ చెల్లి వచ్చినప్పుడు ఇవన్నీ దాచిపెట్టమని ఎందుకు చెప్పావు? మా చెల్లకు ఆ చీర నచ్చిందట, ఇయ్యు పోయేటప్పుడు తీసుకుపోతుందట అని అంటావు. అట్లనే ఏమన్నా పిండి వంటలు చేసినవి ఉంటే ఒక డబ్బాలో ఎదిరిపెట్టు, అవి కూడా తీసుకుపోతుంది అని చెప్తావు. మీ చెల్లెలు అయితే ఒక లెక్క, మీ నాన్న చెల్లెలు అయితే ఇంకో లెక్కనా? మా చెల్లి అట్లా ఇంక ఉండవదు. మరి మీ నాన్న చెల్లెలు వచ్చినప్పుడల్లా ఇల్లు మొత్తం చదురుకొని పోతుందా ఏమన్నా? పాపం ఆమె సంవత్సరానికి ఒక్కసారో 2 సార్లు ఇక్కడికి వస్తుంది. వచ్చినంత మాత్రాన అన్ని కనబడకుండా దాచిపెట్టమని చెప్తావా? మనకు కొడుకు బిడ్డ ఉన్నారు, మన కొడుకు కూడా ఇట్లనే అయితే నీకు మంచిగా అనిపిస్తుందా? ఎవరితోనైనా ఒకే విధంగా ఉండాలని నాకు అర్థమయ్యేటట్టు చెప్పినది. సరే కానీ మీ అత్త వచ్చే టైం అయింది. నువ్వు పోయి కిలంత చికెన్ మటన్ తీసుకురాపు, నేను పోయి పూరీలు చేస్తా, సరేనా?